వేడు పలంపులు అయితే హరి పూజవతి వేళ హరిగ ఇప్పుడు కూరి మీతో ఫలములన్నీ కోరి ఎడికని మరి నువ్వు ఎందుకు చెప్పిన ఫలం నా ఆజ్ఞలేంది తండ్రి నన్ను అడిగి చెప్పాలి కానీ నన్ను అడిగా చెప్పాలని ఎవరు అనుకుంటున్నావు నాకు తెలియదు స్వామి ఇక్కడ ఎవరు లేరు అనుకున్నావా స్వామి నాకు తెలియక ఇక్కడ ఫలములు చెప్పుకొని నాకు సంతానం లేదని చెప్పి ఎన్నో యాత్రలు తిరిగాను తిరిగితే నాకు సంతానం లేదు అక్కడ మునీశ్వరుని అడిగితే ఒక మునీశ్వరుడు చెప్పిన ఆ బాల మామిడి చెట్టులో ఆ ఫలములు తింటే నీకు సంతానం అవుతుంది బిడ్డ అని చెప్తే నేను ఇక్కడ వచ్చి ఈ ఫలములు చెప్పుకున్నా గానీ నీవు ఉన్నమని తెలియదు స్వామి అయితే నువ్వు ఉన్నమని తెలియదు చెప్పలేవా అవును కాబట్టి ఎన్ని ఫలములు చెప్పుకున్నా 7 ఫలములా 7 ఫలములు చెప్పుకున్నాను అయితే ఇంకొకటి చెప్తున్నా ఏ ఫలములు చెప్పినా గానీ నా పేరే పెట్టాలి లేకపోతే నేను కాడిస్తూ చూడొచ్చు అని చెప్పి అక్కడ స్వామి 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 ఇప్పుడు కాటి పోవలేదు అనుకో నేను నాకు సంతానమైనాక నాకు ఈ 7 ఫలములు తిన్నగా చెప్పుకున్నాను కదా ఈ 7 ఫలములు భోంచేసినాక నాకు పుత్ర సంతానము 7 కుమార్తెలు కానీ కుమారులు మరి కుమార్తెలు అయితే కుమార్తెలైనా కుమార్తెలు ఊతిను నిన్ను కాటిస్తా ఇక కుమారులు ఊతినకు నీ యొక్క భర్తలు కాటిస్తాను అయితే మగ సంతానం కావాలంటే నీ భర్తలు హాయివలు కావాలి అవును ఆడ సంతానం కావాలంటే నీ హాయివలు కావాలి నేను కాటిస్తా తప్పకుండా సంతానం కావాలంటే అదనా ఇదిగో భూచక్రాపురి పట్టణం ఏలాలంటే నవభోజరాజు మహారాజు ఉంటేనే ఏళ్తాడు నాకు ఆడ సంతానం చాలు నా బిడ్డల పట్టుకుని అతడు బతాడు కాబట్టి నేను చనిపోయినా పర్వాలేదు అయితే నీవు నీ కుమార్తెను జన్మించినాక 3వ గడియకు వచ్చేది ఇప్పుడే కాడిద్దామని చూసిన కానీ నీకు కుమార్తెలు జన్మించినాక 3వ గడియకు వచ్చి నేను కాడిస్తా స్వామి నా కుమార్తెలు నా పుత్ర సంతానం అయినాక నా ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే నాకు అప్పుడు నీకు నవమాసములైనాక అప్పుడు వచ్చి నాకు కాడి ఇక్కడ అయితే ఇప్పుడు ఏ టైంలో తెప్పినవో అప్పుడు అదే టైంలో వచ్చి కాడిస్తా లేదు స్వామి నీకు ఇక్కడే వస్తాను తప్పక నా బాలకుల కుమార్తెల కన్నాక నీ పేరు పెట్టినాక నేను ఇక్కడనే వస్తా నా జీవినికి అర్థం ఇస్తాను అవును ఇక్కడే వస్తాను స్వామి అయితే ఇంకొక తగ్గ కాబట్టి నువ్వు తప్పగా సరే అభయం ఇచ్చినవు ముందు అభయం ఇచ్చి వెనక ముందు ఆడిన మనుదేశులు ఎవరైనా మన్నించగలరు నీకు ఎందుకను నీకు కృతాయుధం వ్యాపార కలవ్యమిది ముందు రోగములైంది కృతాయుధం వ్యాపార కలవ్యం ఉండబోయింది తుద వరకు ఇది తొగ ఉంటుంది కాబట్టి మాట్లాడి తీయక మానవ తీసేనాడు నువ్వు ఒక ఎందుకంటే నువ్వు పుత్ర సంతానం చెప్పి ఒక శిక్షణ పడ్డ ఇప్పుడు ఎందుకను పిల్లల గురించి నీ ప్రాణం కొట్టుకుంటున్నావు కాబట్టి 3 గడియలకు వచ్చి నిన్ను కాటిస్తా తప్పగా సరే నువ్వు రాకపోతే మాత్రం తప్పక కాటిస్తా అయితే కుమార్తెల పేరు ఏ నాగమ్మ నీవు ఆ కుమార్తెలు పెట్టినా కుమార్తెలు పెట్టే నాగమ్మ నా పేరు రావాలి నా పేరు నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నాగమ్మ అనే పేరు రావాలి నా పేరు పెడితేనే నీ కుమార్తెలు దక్తారు తుద వరకు నీ ప్రాణం మాత్రం కాడించేది ఇచ్చేది అభయం ఇచ్చిన తప్పగా సరి మాత్రం కాడించేది నీ ప్రాణం పోయేదే పూల ప్రాణం సరే సరే వెళ్తుందిగా తప్పగా సరే 3 గడికి వచ్చి నేను కాడిస్తాను నేనే వచ్చి నీకు నా ప్రాణహాయిలో నీకు ఇస్తాను తప్పక ఇస్తున్నాను ముఖ్యంగా
మోహననాథ చక్కగా నేనేకి సంతతి వలసి వచ్చినాను అంటే అక్కడ సంతానం కోరుకొని వచ్చి ఉన్నామని నాకు చాలా సంతోషమయ్యి నాకు మురిపము కలుగుతున్నది కదా. అవును స్వామి చక్కగా నేనేమి స్వామి నేను జటంగా ముని కలపు అనేగియా ఎంతో శ్రమ పడుకుంటా అది శ్రమలు ఉంది పోయి వచ్చి ఉన్నావా. అవును స్వామి హరి మరి ఆహా శ్రమ పడిన పిదగా జరిగినదేమిటి ఏమి జరిగినది అక్కడ పోతే ఏమి అపాయం ఏమన్నా జరిగి ఉన్నదా నీకేమన్నా హాని కలిగి ఉన్నదా అటు పోయి అయితే నీవు సంతానం విడిచి వచ్చినట్టున్నావు ఏమి మళ్ళీ తర్వాత ఏం కలిగినట్టున్నావా అవును అవును పరమును పైకొనే కానీ నేను జగన్నాథుడి దగ్గరికి పోయి అక్కడ స్వామి నాకు సంతానం వాళ్ళంత మాత్రంలో నీవు ఇక్కడ ఒక బాలమావిడి చెట్టు ఉంది అరణ్యవాసములో ఒక బాలమావిడి చెట్టు ఉంది. ఆ చెట్టుకు ఫలములు చెప్పుకుంటే
ఎన్ని ఫలములు చెప్పుకుంటే అంతమంది సంతానం అవుతుందని చెప్పి జటంగాముని చెప్పిండు. చెప్పగా నేను ఏగి అక్కడ 7 మామిడి ఫలములు తెంపుకున్నాను. 7 మామిడి ఫలములు తెంపుకోగానే అక్కడ నాగశేషుడు అరరరానికి వచ్చిండు. నాగశేషుడు నా మీద గురికొచ్చి నువ్వు ఎవతివే, నా ఆజ్ఞ లేనిది నా చెట్టు మీద చేసి నా ఫలములు నువ్వు తింటున్నావు, తెంపుకున్నావు, నీ ఎవతివే అని చెప్పి నేను ఇప్పుడే కాడిస్తాను చెప్పన్నాడు. ఇప్పుడే కాడిస్తాడు స్వామి. ఇప్పుడే కాడిస్తే నాకు సంతానం కావాలని వచ్చిన, నాకు సంతానం కావాలొచ్చింది కాబట్టి ఇప్పుడు వరకు సంతానం, ఇప్పుడు సంతానం నాకు, ఇప్పుడు సంతానం కావాలి నాకు. అయినాక నా ప్రాణం అప్పుడు నీకు ఇస్తాను, కానీ నాకైతే సంతానం కావాలొచ్చి స్వామి అన్న. మరి ఎప్పుడు ఇస్తావా స్వామి? నాకు సంతానం సంగు అంటే మరి మగ సంతానం కావాలి, ఆడ సంతానం కావాలని అడిగాను. ఎందుకు స్వామి అంటే మగ సంతానం కావాలంటే నీ భర్తలు హాయివలు కావాలి, నాకు నీ భర్తలు ప్రాణం తీస్తా. ఆడ సంతానం కావాలంటే నీ ప్రాణ హాయివలు కావాలి అని అన్నాడు. అంటే ఆహా స్వామి, ఈ భూచక్రాపురి పట్టణం ఏలాలంటే నవభోజ మహారాజు భూచక్రాపురి పట్టణానికి మహారాజు అతడు, కానీ అతని ప్రాణములు ఏమనుకోను. కానీ నాకు కుమార్తెలే, ఆడ కుమార్తెలు నీవు, కుమార్తెలు నీవు, నా ప్రాణం నీకు అర్పిస్తానని చెప్పి అక్కడ నాకు శేషునికి అభయించి నారీమణి ఎంత ఎంత ఘోరమైన ఈ ఘోరమైన ఇంత భిక్షభూని నువ్వు ఎంత కఠినంగా ఈ ఆజ్ఞ స్వామి. ఆ రాజుకు చెప్పిందట.